చెప్పండి. గతంలో చూసుకున్నట్టయితే మీకు వెళ్తలేదు, బాడుగలు దొరకట్లేదు, ఎవరు కూడా పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ బస్ లోనే చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు, ఆటో ఎక్కే పరిస్థితి లేదంటారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు మరి? రాష్ట్ర సర్కార్కు నమస్కరించి ఒక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నా. ప్రియతమ ముఖ్యమంత్రి మన గౌరవం రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి ఈ చిన్న జీవులను దృష్టిలో పెట్టుకొని, సరే మేము ఏ విధంగా ఆలోచించినా కూడా మాకు ఎటువంటి ఏ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగలేదు. సరే ఫ్రీ బస్సు పెట్టినందుకు దీన్ని సరి చేసుకునే విధంగా మంచి గట్టి సంతోషమైన చిన్న జీవులం కాబట్టి, ఆటో డ్రైవర్లు సన్న జీవులు చిన్న జీవులు కాబట్టి మా పట్ల అభిమానం చూపించి మాకు ఈ యొక్క జీవోను ప్రకటించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే మన పొన్నం ప్రభాకర్ గారు ఆయన కూడా మా పట్ల ఒకసారి హామీ ఇచ్చిండు, ఇవ్వటం జరిగింది. ఏ విషయంలో కూడా మీరు బాధపడవలసిన పని లేదు, మీరు ఎలాంటి మనోభావాలకు గురి కావటం కరెక్ట్ కాదు, మీకు తగిన న్యాయం జరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఒక విషయం చెప్పాలంటే మా జై భీమ్ మల్లికార్జున్ అయితే మేము ధర్నాలు చేద్దామని చెప్పేసి అనుకుంటే అది మనకు కరెక్ట్ కాదు అని చెప్పేసి మమ్మల్ని ఎంతో విధంగా ఎన్నోసార్లు సంలాయించాడు. ఇప్పుడు మనం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మనకు ఎలాంటి ఏ విషయంలో కూడా మనకు అన్యాయం జరగదు, మన ముఖ్యమంత్రి మనకు అన్యాయం జరగనీయడు, ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతుంది అనే విధంగా మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 365 రోజులు చూద్దాం, చూసిన తర్వాత మనం ఏదో మనకు తోసింది మనకు కలిగింది మనం మాట్లాడదాం, ధర్నాలు చేద్దామా లేదా ఇంకా వగేరా ఇవి చేద్దామని చెప్పేసి అనుకుంటే మన తొందరపాటు కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది.